హలో బాస్. తాతయ్య, కొత్త ఊళ్ళో కొత్త ఇంట్లో నిద్ర బాగా పట్టిందా? మిలిటరీ వాడిని, దేశంలో అన్ని చోట్ల తిరిగిన వాడిని, నాకేం ప్రాబ్లం తల్లి. మీ మాస్టర్ ఏ ఊరికి ట్రాన్స్ఫర్ అయితే నువ్వు అక్కడికి బయలుదేరడం, నీ వెంట నేను రావడం, మన ఇద్దరికి ఇది మామూలేగా. సరే, ప్రాక్టీస్ కి ఎప్పటి నుంచి వెళ్తున్నావు? సాయంత్రం నుంచే తాతయ్య. ఓకే. సూపర్. ఏంటి సరే కొత్త ట్యూన్? నా క్లోజ్ ఫ్రెండ్ కి సినిమాలో ఫస్ట్ టైం మ్యూజిక్ డైరెక్టర్ గా ఛాన్స్ వచ్చింది. ఏదో ఇంపార్టెంట్ సిచ్యువేషన్ కి ముందే పాట రాయించారట. దానికి ట్యూన్ కంపోజ్ చేయమని నాకు పంపాడు. వావ్, మీరు ఫిల్మ్స్ కి గోస్ట్ మ్యూజిక్ డైరెక్షన్ చేస్తారని నాకు తెలీదు. అవును సార్, ఇంత టాలెంట్ పెట్టుకొని మీరే మ్యూజిక్ డైరెక్టర్ ఎందుకు కాకూడదు? ఐ డోంట్ నో, నేనెప్పుడు ప్రయత్నించలేదు. కానీ నేను నా టాలెంట్ ఇతరులకు ఏదో విధంగా ఉపయోగపడగలిగితే I'll be very happy. హాయ్ నిక్కీ. హాయ్ మహతి. బేబీ, ఎన్నిసార్లు చెప్పాను పెద్దవాళ్ళని పేరుతో పిలవకూడదని? మా డాడీది కొంచెం ఓల్డ్ ఫ్యాషన్, ఏం పట్టించుకోకు. నేను నిన్ను నిక్కీ అని పిలుస్తేనే నాకు నువ్వు యంగ్ గా అనిపిస్తావు. ఓకే? పర్ఫెక్ట్లీ ఓకే. ఓకే, బాయ్. బాయ్. ఆ నిక్కీ, సార్, లండన్ నుంచి కూడా ఓ తెలుగు అమ్మాయి నువ్వు పార్టిసిపేట్ చేయబోయే కాంపిటీషన్ లో పాల్గొనడానికి వస్తుంది. ఎవరొచ్చినా ఐ డోంట్ కేర్ సార్. నేర్పేది మీరు, పాడేది నేను. ఫస్ట్ ప్రైజ్ నాకు కాకుండా వేరే వాళ్ళకి వచ్చే ఛాన్సే లేదు. యు నో దట్ వెల్. ఆఫ్ కోర్స్. ప్రాక్టీస్ మొదలు పెడదామా? ఎస్ సార్. నాని, ఏంట్రా ఈ చదువు? డాక్టర్ గారిని ఏదో పుస్తకం అడిగావంటగా? ఆడాళ్ళ విషయంలో వీడి తాత బుద్ధులే వచ్చేట్టున్నాయి. ఏంటే గొణుగుతున్నావు? లేకపోతే ఏంట్రా, 4 రోజులకు ఒకసారి సినిమా హీరోయిన్ల ఫోటోలు మారుస్తా డబ్బులు తగలేస్తున్నావు. ఈ విషయంలో మీ తాతయ్య అంతే. జేబులో దండిగా డబ్బులు వేసుకుని శనివారం వెళ్ళిన మనిషి సోమవారం కనపడేవాడు. ఎక్కడికి వెళ్ళేవాడు? ఎక్కడికైతే ఏంలే. ఆ విషయంలో మీ నాన్న శ్రీరామచంద్రుడురా. మీ అమ్మ ఎంత అదృష్టవంతురాలు. ఏంటిది ఇలా వచ్చి నిలబడింది? ఏమ్మా, ఇందా నుంచి ఓ నిలబడి చూస్తున్నావు, ఏం కావాలి? నువ్వు అమ్ముతావే ఈ కొట్లో నేను చాలా అమ్ముతా, నీకేం కావాలో చెప్పు. అదే, నువ్వు స్పెషల్ గా అమ్ముతావు పాన్. అది మగాళ్ళకి, నీకెందుకు? నేను అడిగేది మగాడికేనయ్యా. ఆడు రావటానికి సిగ్గాడి నన్ను చంపాడు. అంత సిగ్గుపడే మగవాడేవడమ్మా? అది అవసరమా? అవసరమే. మగాడి వయసును బట్టి, వాడి బాడీ సైజును బట్టి పాన్లో మందు కలపాలి. ఇప్పుడు చెప్పు, ఎవడాడు? మన ఏరియా ఇన్స్పెక్టర్. ఆడికంట్లో నువ్వెట్లా పడ్డావే? మా ఆయన ఒక కేసులో ఇరికించాడు. నేను రేత్రి ఆడుతూ ఉంటే మా ఆయన వదిలేస్తా అన్నాడు. అమ్మ దొంగనాయన, ఆడు దిబ్బరొట్లే ఉంటాడే. అందుకే కొంచెం పవర్ గా కట్టించుకురమ్మన్నాడు. అన్ని దిట్టంగా వేసి గట్టిగా కట్టండి. నువ్వేంటే కొత్త పెళ్లి కూతురులో ఓ హుషారు పడిపోతున్నావు?
ఏం లేదండి ఆ. మొన్న రాత్రి గంగానమ్మ గుడి దగ్గర రొయ్యల సినిగాడు కొట్టేసిన బంగారు గొలుసు ఈ రేతిని నాకు ఇచ్చేస్తా అన్నాడు మా ఇన్స్పెక్టర్ గారు. అడ్డడ్డడ్డి ఆడే అసలైన లింకుల పోలీసులంటే. ఏమే జైల్లో ఉన్న మీ ఆయన్ని వదిలేయాలంటే నేను రాత్రి ఆడి దగ్గర తొంగోమన్నాడా? ఆహా, అట్టాగే నీకు హుషారు తెప్పించడానికి ఎవరో అమ్మ పోగొట్టుకుని కొలుసు నీకు ఇస్తారన్నాడా? ఆడి ఒంట్లో పవర్ కోసం నా దగ్గర పాన్ కట్టించడమన్నాడా? ఆడు సామాన్యప్పుడు కాదే. ఏడే డబ్బులు ఇచ్చాడా? ఎక్కువే ఇచ్చారండి. ఇస్తాడే, ఆడు సంపాదించి సొమ్ము అయితే కదా. సర్లే కానీ జాగ్రత్త, ఆన్లో పవర్ ఎక్కువ ఉంది. పర్లేదులేండి, నేను చూసుకుంటాను. నువ్వు చూసుకోకుంటే నేను చూసుకుంటానా? అమ్మో. ఆహా. ఎరా కాశీ బాగున్నావా? మాట్లాడేవారా నిన్నే? మీతో ఏం మాట్లాడమంటారు? ఏదో అమ్మాయి గారు మంచిది కాబట్టి ఉద్యోగం మిగిలింది. మీరు వెళ్ళండి బాబు, అమ్మాయి గారు చూస్తే బాగోదు. ఇప్పుడు వెళ్తాలేవయ్యా. మీ అమ్మాయి గారి పైన ఊరికి వెళ్తే చిన్న కౌరు పెట్టు, మేము వాడిపోతాం. ఏళ్ళు ఆగేస్తున్నాయా? వెళ్ళండి వెళ్ళండి. ఆడెళ్ళండి. ఎవడు? ఆ వెళ్ళాల్సినోడు. ఇదిగో ఈ జంతుకులు టైం పాస్ అవుద్ది. తీసుకో లేవాడు తిను రారా. లోపలికి ఏమవుతుంది? ఏయ్ యు నువ్వా? కాశీ ఎక్కడున్నావు? ఏ కాశీ బయట ఉన్నాడు. వై డిడ్ యు కమ్? గుడ్ క్వశ్చన్ మిస్ నిహారిక. ఐమ్ సారీ నిక్కీ. నా పేరు. ఓ నీ పేరు ఇదిగో. హ. చూడు, నువ్వు నన్ను అనవసరంగా చెడ్డాడు అనుకుంటున్నావు. దట్స్ బ్యాడ్. మన సూపర్ మార్కెట్లో పలకరించకపోతే చెత్త వెదవాలు అన్నావు. యాక్చువల్గా చెప్పాలంటే నువ్వు ఆలోచించి తీరు చెత్తగా ఉంది. ఆ రోజు మీ ఇల్లు ఖాళీగా ఉందని ప్యాక్ ఆడుకున్నావు. అది ఒట్టాటైతే బాగుంటుందని డబ్బులు పెట్టుకున్నావు. నువ్వు అనుకున్నట్టు ఆ సిగరెట్ పీకలు మేము తాగినవి కాదు, ఊరు నుంచి వచ్చిన పెద్ద ఆయన తాగినవి. నీ సోదంతా నాకెందుకు? నువ్వు సోద్దాదని నాకు తెలుసు. ఒక వీధి వాళ్ళం, మనం మంచిగా ఉండాలని చెప్తున్నా. తాతయ్య థ్యాంక్ యూ. నో మెన్షన్ సార్. చూసావా, ఇలా ఒకరికొకరు సాయపడాలి. అఫ్ కోర్స్ ఇది చాలా చిన్న సాయం అనుకో, ముందు ముందు మన ఇద్దరికి చాలా పెద్ద పెద్ద అవసరాలు రావచ్చు. అందుకే చెప్తున్నా, నన్ను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు. స్టాప్ ఇట్. నీకు నాకు ఏం సంబంధం ఉందని నేను అర్థం చేసుకోవాలి? ఏ దేవిలో విరిసిన పారిజాతమో, ఏ కవిలో మెరిసిన ప్రేమ గీతమో, నా మదిలో నీవై నిలిపోయనే. అందుకు అర్థమైందా? చూడు, నువ్వు కోపంలో చూడలేంది, ఆవేశంలో అర్థం చేసుకోలేంది, ఇక్కడ చాలా ఉంది నీకు. You cheap actor! Get out of my house! ఒరే కాశీ, throw him out! Stop it! అంతగా అరవకు, నరాలు తెగిపోతాయి. ఏయ్, నీకు బుద్ధి రాదు, కామన్ సెన్సు లేదు. తాతయ్య, నువ్వు మిలిటరీలో కల్లాలంటే ఎవరైనా నవ్వుతారు. వాడలా వాగుతుంటే బయటకు తోసేక నిలబడి డ్రామా చూస్తున్నావు. మిలిటరీ వాడిని కాబట్టే అతన్ని మెచ్చుకుంటూ ఉండిపోయాను. వాట్? అవునికి అతను మంచి ధైర్యస్తుడు, గొప్ప ఆత్మవిశ్వాసం ఉన్నవాడు. మిలిటరీ భాషలో చెప్పాలంటే శత్రుస్థావరంలోకి చొచ్చుచ్చాడు, తన పాయింట్ చెప్పాడు. నువ్వు నీ లాజిక్ నా మొహల్లా ఉన్నాయి. వాడొట్టి చీప్ ఫెలో. ఓకే ఓకే, కెన్ యూ ప్లీజ్ హెల్ప్ మీ? మై డార్లింగ్ నిక్కీ. అరే, ఒట్టి తింగరదానిలా ఉందే, కనీసం మాట అయినా విందే. జస్ట్ ప్యాక్ ఆడినంత మాత్రం పూర్తిగా చెడ్డవడం అయిపోతాం. ఏంటోరా, ప్రతిసారి ఆ అమ్మాయితో నువ్వు వెళ్ళి తిట్లు తినిపించుకోవడం చాలా బాధగా ఉందిరా. ఏడ్చావు. అన్ని లవ్ స్టోరీలు మొదట ఇట్టాగే ఉంటాయి. ఒరే నీరు, ఆవిడ మనసు రాయి లాంటిదైతే నీ ప్రేమ వజ్రం లాంటిదని రుజువు చెయ్యి. ఆవిడ ఎక్కడికి వెళ్ళా ఏదో రూట్లో నీ ప్రేమ గురించి చెప్తూనే ఉంటావు. నో వేరే కడుగు.
అంతా ఫార్వర్డ్ మార్చే. ఎస్, తన మనసుని ఎలాగైనా మారుస్తాను రా. ఏంటిది నేను కొనలేదే. ఇది 1000 రూపాయల పైన కొన్న వాళ్ళకి గిఫ్ట్ మేడం. ఓకే